వీడియోలో 2026 జూన్ నెల నాటి మీనరాశి యొక్క ఫలితాలని మనం తెలుసుకుందాం. జూన్ నెలలో మనకి మీనరాశి అనేది మనకి 12వ ఇంట్లో రాహువు, మొదటి ఇంట్లో శని అనేవారు ఉండడం వల్ల మనకి ఈ ఒత్తిడి, ఖర్చులనేవి పెరుగుతాయండి. ముఖ్యంగా వ్యాపారపరంగా లేదా భాగస్వామ్యులలో ఉన్న వారికి కెరియర్‌లో అధికంగా పని భారం అనేది ఉంటుంది. గుర్తింపు అనేది లేకపోవడం, నష్టాలు లేదా ఎదురు దెబ్బలు అనేవి ఎక్కువగా ఉండొచ్చండి. అయితే ఇక్కడ మనకి గ్రహాల ప్రభావం చూసుకున్నట్లయితే రాహు, కేతువు స్థానాలు అనేవి మిశ్రమ ఫలితాలని అందిస్తాయి. దీనివల్ల మనకి లాభాలు, ఊహించని ఖర్చులు 2 ఎక్కువగా ఉంటాయి. 5వ ఇంట్లో మనకి బృహస్పతి అనేవాడు కొంత ఉపశమనాన్ని అందించినప్పటికీ కూడా ఇక్కడ మనకి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే అడ్డంకులకి దారి తీయొచ్చు. విద్యాపరంగా, కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే విద్యలో మనకి తక్కువ దృష్టి అనేది ఉంటుంది. పేలవమైనటువంటి నిలుపుదల, నెమ్మదిగా పురోగతి అనేది కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా బుధుడు నెల ప్రారంభంలో ఉండడం వల్ల కొంత మద్దతు అనేది లభిస్తుంది. మనకి కెరియర్‌లో అధికంగా పని భారం అనేది ఉంటుంది. గుర్తింపు అనేది లేకపోవడం, నష్టాలు, ఎదురు దెబ్బలు అనేవి ఉండొచ్చండి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అపార్థాలు మనకి ఎక్కువగా ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి. మనకి ఇక్కడ అవగాహన రాహిత్యంగా ఉండడం వల్ల సమస్యలు అనేవి ఎక్కువగా ఉండొచ్చు. కేతువు అనేవాడు విభేదాల్ని నిర్వహించడంలో ఇక్కడ ముఖ్య పాత్ర అనేది వహిస్తాడు. ప్రేమ, వివాహ జీవితం చూసుకున్నట్లయితే శని కారణంగా మనకి ఒత్తిడి అనేది, అపార్థాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ శుక్రుడు వల్ల మనకి ఆప్యాయత, సామరస్యం అనేది బంధాన్ని మెరుగుపరుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనకి ఇది జూన్ 15 తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి అనేవాడు ఆదాయానికి మద్దతుని ఇచ్చినప్పటికీ కూడా రాహు అనేవాడు ఖర్చుల ద్వారా డబ్బుని హరిస్తాడనే చెప్పొచ్చు. మరియు నెల మధ్య వరకు కూడా మనకి అదృష్టం అనేది ఇక్కడ బలహీనంగా ఉంటుందనే చెప్పాలి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బృహస్పతి అనేవాడు ఆరోగ్యపరంగా చూసుకున్నప్పటికీ ఇక్కడ మనకి ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ కూడా శని, రాహు అనేవాళ్ళు జీర్ణ సమస్యలు, కాళ్ళ నొప్పులు లాంటి సమస్యలని కలిగించవచ్చు. మోకాళ్ళలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ధ్యానం లాంటివి చేయడం వల్ల, ఆహారపు అలవాట్లని మార్చుకోవడం వల్ల మనం సమతుల్యతని కాపాడుకోవచ్చని చెప్పొచ్చు. మనం ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అని 21 సార్లు పఠించడం వల్ల మంచి ఫలితాలని పొందొచ్చండి. ఇది జూన్ 2026 నాటి మీనరాశి యొక్క ఫలితాలు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.